యాదాద్రి భువనగిరి జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఆడిగే వారు లేకపోవడంతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ కోట్లు దండుకుంటున్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను వదిలిపెట్టడం లేదు. పర్యావరణానికి హాని కలిగిస్తూ జేసీబీల సాయంతో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. అధికారుల మామూళ్ల మధ్యలో జోగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందింది యాదాద్రి పుణ్యక్షేత్రం. స్వామివారిని దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. హైదరాబాద్కు దగ్గరగా ఉండడంతో ఈ ప్రాంతం శరవేగంగా డెవలప్ అవుతోంది. ఇదే అదునుగా భావించిన రియల్టర్లు వెంచర్లు వేసి కోట్లు సంపాదిస్తున్నారు. ఇక భూముల ధరలకైతే రెక్కలొచ్చాయి. ఒక్క ఎకరా కోట్లలో పలుకుతోంది. వెంచర్లలో రహదారుల కోసం అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. మరికొందరు ఇటుక బట్టీల కోసం చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో మట్టిని తవ్వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలున్నాయి. 1-2 మండలాలు మినహా మిగతా మండలాల్లో రియల్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది. రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకే భూములను కొనుగోలు చేసి విచ్చలవిడిగా వెంచర్లు వేసి కోట్లు కొల్లగొడుతున్నారు. వెంచర్లను చదును చేసేందుకు ఇష్టారాజ్యంగా మట్టిని తరలిస్తున్నారు. కొన్ని చోట్ల రెవెన్యూ, పోలీసుల అండదండలతో మట్టి మాఫియా ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోతుందని ఆరోపిస్తున్నారు స్థానికులు. జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలసిన వెంచర్లలో అంతర్గత రహదారుల ఏర్పాటుకు ఎర్రమట్టిని రాత్రి పగలు అనే తేడా లేకుండా జేసీబీల సాయంతో గుట్టలను తవ్వేస్తున్నారు. నృసింహసాగర్ ప్రాజెక్ట్ అయిన బస్వాపురం రిజర్వాయర్లో అక్రమార్కులు జేసీబీలను పెట్టి టిప్పర్ల సాయంతో మట్టిని తరలిస్తూ లక్షల్లో దండుకుంటున్నారు. సంబంధిత అధికారులకు తెలిసినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలు ప్రజా సంఘాలు, ప్రజలు. భువనగిరి, బీవీనగర్, వలిగొండ, చౌటుప్పల్లోని పలు మండలాల పరిధుల్లో ఇటుక బట్టి మాఫియా, మట్టి మాఫియా ఇష్టానురాజ్యంగా చెలరేగిపోతోంది. ఇదేంటని సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. మట్టి మాఫియా దండుకుంటున్న సొత్తులో సగం అధికారులకు వెళ్తుందని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇటీవల వలిగొండ మండల పరిధిలో చెరువులోని మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు డంపు చేసిన మట్టిని స్థానిక తహసీల్దార్ సీజ్ చేశారు. భువనగిరి, బీబీనగర్, చౌటుప్పల్ మండలాల్లో చేస్తున్న మట్టి దందాకు అడ్డుకట్ట వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ప్రాజెక్టుకు సంబంధించి డ్యాములు, అట్లాగే నాగిరెడ్డిపల్లి దగ్గర ఇవన్నీ డ్యాములకు సంబంధించిన ప్రాజెక్టుల కిందికెళ్ళే ఇలా మట్టిని తీసుకుపోయి వేరే దగ్గరికి తీసుకుపోతే ఇవన్నీ తీసుకుపోతా ఉన్నారు. దీని మీద కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ చేసే పోలీస్ వ్యవస్థ కూడా దీన్ని చూసినట్టుగా పోతా ఉన్నది తప్ప దీని మీద కూడా క్లారిటీగా అధికారులు చూడాలి. ఈ క్లారిటీకి సంబంధించిన ఎవరు తీసుకుపోతారు, ఎందుకు తీసుకుపోతారు, ఎక్కడ అవసరం మట్టి అనేది కూడా దీన్ని విచారణ చేసి దోషులను పట్టుకుని క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన డిమాండ్ చేస్తా ఉన్నాం. మట్టి మాఫియా ఆగడాలను అరికట్టి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతున్నాయి పలు ప్రజా సంఘాలు. లేకుంటే పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.